అనగనగా ఒక అడవిలో ఓ చెట్టు కొమ్మ మీద ఒక గుడ్లగూబ నివాసం చేస్తూ ఉండేది. దానికి ఓ చిన్నారి గుడ్లగూబ పుట్టింది. దాని పొట్ట నిండా ప్రశ్నలే. ఎప్పుడు చూసినా అమ్మను ఏదో ఒక ప్రశ్న అడుగుతూ ఉండేది. ఒకరోజు రాత్రి అలా చెట్టు కొమ్మ మీద కూర్చొని ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయి అని అడిగింది. చాలా అని వాళ్ళ అమ్మ సమాధానం చెప్పింది. అయినా ఆ సమాధానం చిన్న గుడ్లగూబకు నచ్చలేదు. ఎన్ని ఎన్ని అని ఆకాశం వైపు చూస్తూ చిన్నారి ప్రశ్నను రెట్టించి అడిగింది. నువ్వు లెక్క పెట్టి చూడు అని నవ్వుతూ చెప్పింది గుడ్లగూబ. అంతే, మొదలుపెట్టింది. 1, 2, 3, 4, 101, 102, 103, 104 అలా లెక్క పెడుతూనే ఉంది. సూర్యోదయం అవుతోంది. చిన్నారి గుడ్లగూబ ఇంకా లెక్క పెడుతూనే ఉంది. 1001, 1002 అలా. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయి అని ఉదయాన్నే అమ్మ అడిగింది. నేను లెక్క పెట్టలేనన్ని ఉన్నాయి. రెప్పలు మూతపడుతుంటే ఆపుకుంటూ చిన్నారి గుడ్లగూబ చెప్పింది. తరువాత తలను వాల్చి క్షణంలో నిద్రపోయింది. మరుసటి రోజు రాత్రి చిన్నారి గుడ్లగూబ మళ్ళీ ఆకాశం వైపు చూసింది. అమ్మా, ఆకాశం ఎంత ఎత్తు ఉంది అని అడిగింది. చాలా ఎత్తు అని అమ్మ జవాబిచ్చింది. ఎంత ఎత్తు అని చిన్నారి గుడ్లగూబ రెట్టించి ప్రశ్నించింది. వెళ్ళి నువ్వే చూడు. అమ్మ అలా అని గూట్లోకి వెళ్ళిపోయింది. చిన్నారి గుడ్లగూబ ఆకాశం వైపు ఎగరసాగింది. వాళ్ళ చెట్టు కంటే చాలా ఎత్తు ఎగిరింది. మబ్బుల దాకా చేరింది. చిన్నారి గుడ్లగూబ తన రెక్కలను బలంగా ఆడించింది. ఇప్పుడు మబ్బుల కంటే ఎత్తున ఎగురుతోంది. కానీ అది ఎంత ఎత్తు ఎగిరితే పైన ఆకాశం ఇంకా అంత ఎత్తుగా కనిపిస్తోంది. చాలా అలసిపోయింది గుడ్లగూబ. ఆకాశం ఎంత ఎత్తు ఉంది అని ఉదయాన్నే అమ్మ అడిగిన ప్రశ్నకి నేను ఎగిరి చేరుకోలేనంత ఎత్తున ఆకాశం ఉంది అని జవాబు చెబుతూనే కళ్ళు మూసుకుని నిద్రపోయింది. మరుసటి రోజు రాత్రి చిన్నారి గుడ్లగూబ సముద్రపు శబ్దం, అలల శబ్దం వినింది. అమ్మా, సముద్రంలో ఎన్ని అలలున్నాయి అని అడిగింది. అమ్మ చాలా అన్నది. అయినా ఎన్ని ఎన్ని అని మళ్ళీ రెట్టించి అడిగింది. వెళ్ళి నువ్వే లెక్కపెట్టు అంటూ గుడ్లగూబ గూటిలోకి వెళ్ళిపోయింది. చిన్నారి గుడ్లగూబ సముద్రం దగ్గరికి ఎగురుకుంటూ వెళ్ళి తీరం దగ్గర అలలను లెక్క పెట్టసాగింది. 1, 2, 3, 4. అది ఎన్ని అలలను లెక్క పెట్టినా అవి ఒకదాని తర్వాత ఒకటి వచ్చి తీరాన్ని తాకుతూనే ఉన్నాయి. 1001, 1002, 1003 ఇలా లెక్క పెడుతూనే ఉంది. సూర్యోదయం అయిపోయింది. చూస్తే సముద్రంలో అలలు ఇంకా వస్తూనే ఉన్నాయి. అలసిపోయిన గుడ్లగూబ తిరిగి గూడును చేరింది. చిన్నారి గుడ్లగూబ అమ్మ దగ్గరికి వచ్చి దానికి బాగా నిద్ర వస్తుంది అన్నట్టు అమ్మ ఒడిలో వాలిపోయింది. అమ్మ తల నిమురుతూ సముద్రంలో ఎన్ని అలలున్నాయి అని అడిగింది. నేను లెక్క పెట్టలేనన్ని ఉన్నాయి అని కళ్ళు నులుపుకుంటూ చిన్నారి గుడ్లగూబ చెప్పింది. మరుసటి రోజు రాత్రి ఎంత లోతు ఉంటుంది సముద్రం అని చిన్నారి గుడ్లగూబ అడిగింది. చాలా లోతు ఉంటుంది అని తల్లి గుడ్లగూబ చెప్పింది. ఎంత లోతు? అమ్మ ఆకాశం వైపు చూస్తూ ఆకాశం ఎంత ఎత్తు ఉందో సముద్రం అంత లోతు ఉంటుంది. నక్షత్రాలు, ఆకాశం గురించి రాత్రంతా చిన్నారి గుడ్లగూబ ఆలోచిస్తూనే ఉంది. ఇంకా సముద్రపు అలలు గురించి ఆలోచిస్తూ వాళ్ళ అమ్మ నుండి తెలుసుకున్న వాటి గురించి కూడా చాలా ఎక్కువసేపు ఆలోచిస్తూ కూర్చుంది. సూర్యోదయం కావడంతోనే అమ్మ వైపు తిరిగి, అమ్మా, నువ్వంటే నాకు చాలా ఇష్టం అంది. అమ్మ నవ్వుతూ ఎంత ఇష్టం అని అడిగింది. చిన్నారి గుడ్లగూబ ఒక క్షణం ఆలోచించి చాలా అంటూ అమ్మ మెడను వాటేసుకుని ఆకాశం ఎంత ఎత్తు ఉంటుందో, సముద్రం ఎంత లోతు ఉంటుందో నేను నిన్ను అంతా ఇష్టపడుతున్నాను అమ్మా అంటూ గారాలు పోయింది. అమ్మ తన రెక్కలతో చిన్నారిని
హత్తుకుంది. నువ్వు నన్ను ఎన్నిసార్లు హత్తుకుంటావు అని చిన్నారి అడిగింది. చాలాసార్లు అని చిన్నారి వాళ్ళ అమ్మ మళ్ళీ హత్తుకుంది. ఎన్నిసార్లు అని అడిగింది. సముద్రంలో అలలు ఉన్నన్నిసార్లు, ఆకాశంలో చుక్కలు ఉన్నన్నిసార్లు అంటూ అమ్మ మరింత గట్టిగా చిన్నారి గుడ్లగూబను హత్తుకుంది. చూసారా, ఈ విధంగా ప్రతి తల్లి బిడ్డకు స్వయం అభ్యసనాన్ని కల్పిస్తూ కాస్త ప్రేమగా వివరణ ఇవ్వగలిగితే ప్రతి విద్యార్థి చాలా విషయాలను ఆకలింపు చేసుకొని ఓ మంచి మనిషిగా ఎదుగుతాడు. ఇలాంటి మంచి మంచి కథలు మీరు వినాలనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.